పాన్ ఇండియా సలార్ మూవీ రిలీజ్కి ఇంకా 5 రోజులు మాత్రమే గడువు ఉంది. అయినా కానీ ఈ మూవీకి ట్రేడ్లో ఆశించిన స్థాయిలో బజ్ లేదు. ప్రభాస్ లాస్ట్ మూవీస్ అయిన రాధేశ్యామ్, ఆదిపురుష్ మూవీస్ అట్టర్ ఫ్లాప్ అయినా కానీ ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అవ్వడంతో సలార్ మూవీకి ఆడియన్స్లో మంచి అటెన్షన్ ఏర్పడింది. ఆ హైప్ని హోమలే ఫిలిమ్స్ వారు ఒకసారి గ్లిమ్స్ వీడియోతో కొంత, ట్రైలర్ పేరుతో ఇంకొంత, ఫస్ట్ సింగిల్ పేరుతో ఒక సాంగ్ని రిలీజ్ చేసి ఉన్న హైప్ని కూడా పోగొట్టారు. అసలు ఈ సినిమాని ప్రేక్షకులకి చూడాలన్న ఆసక్తే లేకుండా చేశారు. ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్కి నెగిటివ్ టాక్ రావడంతో రెండో ట్రైలర్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది మూవీ టీం. కానీ ఆ ట్రైలర్ మాత్రం రిలీజ్ చేయలేదు. బహుశా దానికి కూడా నెగిటివ్ టాక్ వస్తే ఇక సినిమా అధపాతాళంలోకి వెళ్ళిపోతుందని భయపడినట్లున్నారు. మూవీ తీయటమే కాదు, ఆ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడం కూడా రావాలి. అదే పబ్లిసిటీ. రాజమౌళి మూవీస్ ఎందుకు అంత పెద్ద హిట్ అవుతాయి అంటే దానికి మెయిన్ రీజన్ పబ్లిసిటీ, ప్రమోషన్స్. కానీ సలార్ మూవీకి ప్రమోషన్స్ మాత్రం చేయలేదు. ఏదో నిన్నటి నుండి స్టార్ట్ చేసి మమ అనిపించారు. దీని మీద ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్ అన్నయ్య ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. బహుశా ఇలాగైనా మూవీని పైకి లేపుదాం అనుకున్నాడేమో. అసలేం జరిగిందంటే సలార్ మూవీని తీసినందుకు గాను ప్రశాంత్ నీల్ అన్నయ్యని ఓ రేంజ్లో పొగిడాడు. నా 21 సంవత్సరాల సినీ కెరియర్లో నేను వర్క్ చేసిన వాళ్ళల్లో ది బెస్ట్ డైరెక్టర్ అంటే అది ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ మాత్రమే. ఒక్క నెల రోజుల్లోనే చాలా క్లోజ్ అయిపోయాను అని ఒక ట్వీట్ వేశాడు. దాంతో ఇక ప్రభాస్కి రాజమౌళి ఫ్యాన్స్ నుండి సెగ మొదలైంది. నీకింత భవిష్యత్తు ఇచ్చిన రాజమౌళిని కనీసం గౌరవించకుండా, సిగ్గు లేకుండా ఇలా మాట్లాడతావా అని కొంచెం ఘాటుగానే విమర్శిస్తున్నారు. చూస్తుంటే వాళ్ళు చెప్పింది కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది. రాజమౌళి అనే డైరెక్టర్ లేకుంటే ప్రభాస్ అనే ఒక హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండేవాడు అని కూడా ఎవరికి సరిగ్గా తెలిసేది కాదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయమైన స్టార్గా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు. వర్షం మూవీ మినహా తన కెరియర్కి బూస్టప్ ఇచ్చే సినిమా ఒక్కటి కూడా లేక సతమతమవుతున్న సమయంలో రాజమౌళి ఛత్రపతి అనే మూవీని ఇచ్చాడు. ఈ మూవీ చేసినప్పుడే ప్రభాస్ అనే ఒక హీరో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు అని అందరికీ తెలిసింది. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే కదా. ఛత్రపతి మూవీ తర్వాత ప్రభాస్ సినీ కెరియర్ ఏమంతా సజావుగా సాగలేదు. ఏక్ నిరంజన్, బిల్లా, బుజ్జిగాడు ఇలా మిర్చి మూవీ వరకు కూడా అతనికి స్టార్ స్టేటస్ రాలేదు. బాహుబలి కంటే ముందు అంటే మిర్చి సినిమా వరకు కూడా 40 కోట్ల షేర్ మూవీ లేదు. అలాంటి ప్రభాస్ని బాహుబలి అనే మూవీతో ఏకంగా 600 కోట్ల హీరోని చేశాడు రాజమౌళి. ఆ తర్వాత బాహుబలి 2 అనే మూవీతో పాన్ ఇండియా స్టార్గా మార్చేశాడు. ఇప్పుడు ప్రభాస్ ఈ రేంజ్ స్టార్డమ్ అనుభవిస్తున్నాడంటే అది కేవలం రాజమౌళి వల్లే. అలాంటిది నీ కెరియర్లో ది బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని ఎలా చెప్పగలవు? ప్రశాంత్ నీల్తో ఒక సినిమా చేశావు, అది కూడా హిట్ అవుతుందో లేదో తెలియకుండా డైలమాలో ఉంది. ది బెస్ట్ ప్రశాంత్ నీల్ అని ఎలా చెప్పగలవు అంటూ రాజమౌళి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో ఎంత పని చేశావు సలారోడా అని నెత్తి నోరు బాదుకుంటున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే సలార్ మూవీ మీద ఇప్పటికీ నెగిటివ్ టాక్ వేరే లెవెల్లో ఉంది. సినిమా హిట్ అవుతుందో లేదో అని ఫ్యాన్స్ కంగారు పడుతుంటే మూవీ ప్రమోషన్ చేయకుండా ప్రభాస్ అన్నయ్య కాంట్రవర్సీకి దిగాడు. రాజమౌళి ఫ్యాన్స్ చేస్తున్న అటాకింగ్కి ప్రభాస్ ఫ్యాన్స్ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారో చూడాలి. ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.